సౌలుకు తెలియలేదన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఏలియాబు గాని, అభినదబు గాని, షమ్మ గాని, వీరందరూ దావీదు ఒక సహోదరులు అనమాట. కానీ వారి ముందు సమూయేలు ప్రవక్త అభిషేకంతో నింపామన్నమాట. దేవునికి అభిషేకంతో నింపారనమాట. కానీ ఈ దావీదు గొప్ప అభిషేకం పొందాము, కానీ ఆ అభిషేకం ఎంత పవర్ ఉంది అని తన అన్నయ్య కూడా తెలియలేదు, ఎలియాబు కూడా తెలియలేదు అనమాట. దాని పవర్ ఏంటిది అని తెలియలేదు. రాజు దావీదు అభిషేకం పొందిన ఆ సత్యం తెలియలేదు అనమాట. కానీ దావీదుకు తెలుసు అనమాట. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తును నమ్మిన, కృష్ణుని కలిగిన మన మీదే మనకు దేవుడు గొప్ప అభిషేకం దేవుడు అనుగ్రహించామన్నమాట. ఆ గ్రేపు మనం ఉండాలి. అభిషేకం ఎంత గొప్పది, ఎంత శక్తి కలిగినదని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కొన్నిసారి మన దేవుజనులకు తెలియలేదమ్మా, మీ పైన ఉన్న అభిషేకం, మీలో ఉన్న అభిషేకం ఎంత గొప్పదని మీ తోటి